త్రిమాత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ పదార్థ సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య పాద పద్మములకు నా ఉదయపూర్వక నమస్కారం. ఈ శరీరం పేరు మంజుల. కొత్తకోట కమిటీ, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా. నిగూఢ తత్వాత బోధిని అనే గ్రంథంలో మాకు ఇచ్చినటువంటి పద్యం 18. ఆలు మాటలు విని అన్నదమ్ముల రోసి వేరైపోవువాడు వెర్రివాడు, కుక్కతోకను బట్టి గోదావరి వీధున శ్వదాభిరామ వినరవేమ. భావము: అన్నదమ్ములు మొదట నుండి ఉన్నవారు, భార్య మధ్యలో వచ్చినది. అయినా దగ్గరగా ఉన్న అన్నదమ్ములను విడిచి భార్య మాట వినడం సహజం. అట్లే ఆత్మ పరమాత్మలు జీవాత్మలకు అన్నదమ్ముల్లాంటి వారు, పుట్టుక నుంచి తోడు ఉన్నవారు. అయినా కొంత వయస్సు వచ్చిన తర్వాత పని చెయ్యబోయిన మనస్సుకే జీవులు అందరూ లొంగిపోయి ఆత్మ పరమాత్మల ధ్యాసలను మరచుట జరిగినది. అందువలన ఆలు మాట మనసు మాట విని అన్నదమ్ముల ఆత్మ పరమాత్మ విడిచువాడు వెర్రివాడు అనుట జరిగినది. మనస్సు చంచలమైనది, వక్రమైనది, దగ్గరకొచ్చిన కుక్కతోక మాదిరి అల్లాడుతున్నది. దానిని నమ్మిన ప్రపంచమును జయించలేడు కనుక కుక్కతోకను బట్టి గోదావరి వీధున అన్నారు. మనస్సును వదిలి ఆత్మ పరమాత్మల సంబంధం ఏర్పరచుకున్నవాడే ప్రపంచవారధి సులభముగా దాటగలడు. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారి పాద పద్మములకు నా ఉదయపూర్వక నమస్కారం.